రాష్ట్ర ఖనిజ వనరుల వినియోగం పారిశ్రామిక అభివృద్ధిపై ఏపీ ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. విజయవాడలో ఏపీ ఎండీసీ ఆధ్వర్యంలో నిర్వహించిన బీచ్ శాండ్ మినరల్స్ 2 టైటానియం వర్క్ షాప్ లో మంత్రి కొల్లు రవీంద్ర పాల్గొన్నారు. రాష్ట్రంలో లభించే అరుదైన ఖనిజాలు కేవలం ఆర్థిక వనరులే కాకుండా రక్షణ, ఏరోస్పేస్, ఎలక్ట్రిక్ వాహనాల రంగాలకు అత్యంత కీలకమని మంత్రి తెలిపారు. రాష్ట్రాన్ని అంతర్జాతీయ మైనింగ్ హబ్ గా మార్చేందుకు ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు. ఇందుకోసం స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ విధానాన్ని అమలు చేస్తున్నట్లు తెలిపారు. గౌరవ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారికి ఆలోచనలకు తగిన విధంగా ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి మైనింగ్ సెక్టర్ ని కొత్త పుంతలు తీసుకోవాలనేది గౌరవ ముఖ్యమంత్రి గారి యొక్క ఆలోచన. అందులో భాగంగా ఏదైతే రేర్ ఎర్త్ మినరల్స్ సంబంధించి బీచ్ శాండ్స్ మీద ఈరోజు వర్క్ షాప్ ఇక్కడ విజయవాడలో కండక్ట్ చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా గౌరవనీయులు డిఆర్డిఏ ఎక్స్ చైర్మన్ గారు సతీష్ రెడ్డి గారు, అలాగే ప్రిన్సిపల్ సెక్రటరీ మైనింగ్ ముఖేష్ కుమార్ మీనా గారు, అదేవిధంగా ఎండి ఏపీఎండిసి ప్రవీణ్ గారు, దాదాపు దేశం మొత్తం నుంచి కూడా అనేక మంది ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. సైంటిస్ట్ కానీ ఏదో ఫ్యూచర్ ఇండస్ట్రియలిస్ట్ కానీ అందరూ కూడా రావడం జరిగింది. చాలా డీటెయిల్డ్ గా ఈ వర్క్ షాప్ ని నిర్వహించబోతా ఉన్నాం. ఇవాళ మ్యాగ్నెట్స్ కి చాలా అవకాశాలు ఉన్నాయి. ఈ రేర్ ఎర్త్ మినరల్స్ లో మనం వేరే దేశాల మీద ఆధారపడకుండా మనకున్నటువంటి ప్రాంతాలని అభివృద్ధి చేసుకోవాలనే లక్ష్యంతో పనిచేస్తా ఉన్నారు. దానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి తీర ప్రాంతం దాదాపు 970 కిలోమీటర్ల తీర ప్రాంతంలో బీచ్ అండ్ మినరల్స్ కి చాలా అవకాశాలు ఉన్నాయి. దాని మీద దగ్గర గౌరవ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారికి ఆలోచనలకు తగిన విధంగా ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి మైనింగ్ సెక్టర్ ని కొత్త పుంతలు తీసుకోవాలనేది గౌరవ ముఖ్యమంత్రి గారి యొక్క ఆలోచన. అందులో భాగంగా ఏదైతే రేర్ ఎర్త్ మినరల్స్ సంబంధించి బీచ్ శాండ్స్ మీద ఈరోజు వర్క్ షాప్ ఇక్కడ విజయవాడలో కండక్ట్ చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా గౌరవనీయులు డిఆర్డిఏ ఎక్స్ చైర్మన్ గారు సతీష్ రెడ్డి గారు, అలాగే ప్రిన్సిపల్ సెక్రటరీ మైనింగ్ ముఖేష్ కుమార్ మీనా గారు, అదేవిధంగా ఎండి ఏపీఎండిసి ప్రవీణ్ గారు, దాదాపు దేశం మొత్తం నుంచి కూడా అనేక మంది ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. సైంటిస్ట్ కానీ ఏదో ఫ్యూచర్ ఇండస్ట్రియలిస్ట్ కానీ అందరూ కూడా రావడం జరిగింది. చాలా డీటెయిల్డ్ గా ఈ వర్క్ షాప్ ని నిర్వహించబోతా ఉన్నాం. ఇవాళ మ్యాగ్నెట్స్ కి చాలా అవకాశాలు ఉన్నాయి. ఈ రేర్ ఎర్త్ మినరల్స్ లో మనం వేరే దేశాల మీద ఆధారపడకుండా మనకున్నటువంటి ప్రాంతాలని అభివృద్ధి చేసుకోవాలనే లక్ష్యంతో పనిచేస్తా ఉన్నారు. దానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి తీర ప్రాంతం దాదాపు 970 కిలోమీటర్ల తీర ప్రాంతంలో బీచ్ అండ్ మినరల్స్ కి చాలా అవకాశాలు ఉన్నాయి. దాని మీద దగ్గర